నేను నా ఆత్మీయ బిడ్డలందరికీ ఎప్పుడు చెప్తుంటాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఎప్పుడైనా నువ్వు జీవనోపాధి వెతుకున్నప్పుడు, నీకంటూ ఒక లైఫ్ని నువ్వు డిజైన్ చేసుకుంటున్నప్పుడు, నీకంటూ నువ్వు ఒక భవిష్యత్తును గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, కలలు కంటున్నప్పుడు ఎప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో. నేను ఒక ఉద్యోగం సంపాదించాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, నా భార్య బిడ్డలతో నేను సుఖంగా ఉండాలి, నా ఫ్యామిలీ, నా తల్లిదండ్రులు నేను పోషించుకోవాలి, అందరినీ నేను, నా ఫ్యామిలీ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని నువ్వు ఆశపడి నీ కొరకు ఒక ఉద్యోగాన్ని వెతుక్కోవటం, నీ కొరకు ఒక వ్యాపారాన్ని ఏర్పరచుకోవటం, ఏదో చేసుకోవటం తప్పు కాదు. కానీ ఎప్పుడు మన హృదయంలో, ఒక దేవుని సంబంధంగా మన హృదయంలో ఎప్పుడు ఏముండాలంటే, నేను కేవలం నేను ఒక్కడనే నా మట్టుకు నేను నా కుటుంబం కొరకు ఉద్యోగం చేయటం కాదు, నేను 10 మందికి ఉద్యోగం ఇచ్చేటట్టుగా నేను అడుగులు వేయాలి అని ఆలోచన చేయి. నేను నా కుటుంబం ఒక్కటే బతకడం కాదు, నేనేదన్నా ఒక స్టెప్ తీసుకుంటే నాతో పాటు 10 మంది కుటుంబాలను బతికించడానికి అవసరమైనటువంటి ఏర్పాటు నేను చేయాలి, ఆ విధమైన స్టెప్ నేను తీసుకోవాలి అనే మైండ్ కలిగి ఉండండి. అందుకోసం ప్రార్థన చేయండి. ప్రభువా, నా పొట్టకి నా కుటుంబంకి మాత్రమే కాదు, నా వల్ల 10 కుటుంబాలు బతికేటట్టు, 10 మందికి ఉపాధి దొరికేటట్టు నన్ను దీవించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, జాబ్ కోసం ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ అంశాన్ని పెట్టుకొని ప్రార్థన చేయి.